కుబేర లక్ష్మి కటాక్షంతో అందరి ఇంట్లో బంగారం, వజ్రం, వెండి నిండా. లలిత అక్షయ తృతీయ బంగారు నగలకు తరుగులో 1% తగ్గింపు. వజ్రాభరణాలు క్యారెట్కు 5,000 తగ్గింపు. గురుగారు, గురువు మారటం వల్ల కుంభరాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయి? తప్పకుండా అమ్మ. ఓం శ్రీ గురుభ్యో నమః. కుంభరాశి వాళ్ళకి గ్రహగమన గతులు, గ్రహ సంచార వీక్షణాన్ని మనం చూస్తే, దేవగురువైన బృహస్పతి సంవత్సర కాలం పాటు ఒక రాశి నుంచి మరో రాశికి మారుతూ ఉంటాడు. ఈ క్రోధినామ సంవత్సరంలో సంవత్సర కాలం పాటు ఉన్న గురువు కృత్తికా నక్షత్రం 2వ పాదం వృషభ రాశిలో సంచారం చేయటం వల్ల కుంభరాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది అని చూస్తే, కుంభరాశి వాళ్ళకి ఇక్కడ తృతీయ స్థానంలో, అంటే కుంభం, మీనం, మేషం, మొన్నటి వరకు తృతీయ స్థానంలో గురువు ఉన్నాడు. తర్వాత చతుర్థ స్థానంలో గురువు వెళ్తున్నాడు. గురువు వెళ్తుంటే ఏ విధంగా ఉండబోతుందని మనం చూస్తే, మీ ఉద్యోగంలో వచ్చేటప్పటికల్లా కొంత బుధ శుక్రుల యొక్క కొంత ఫలితం కూడా ప్రభావితం చేస్తుంది. కానీ గురువుని మనం ఆలోచన చేస్తే ఇక్కడ ఉద్యోగం విషయంలో కొద్ది జాగ్రత్త వహించాలి. అంటే ఎవరిని కూడా నొప్పించకుండా, ఒప్పించకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి. లౌకిక భావంతో ఉండాలి. ఆర్థిక పరంగా స్థితిగతులు పెరుగుతున్నా కూడా డబ్బులు ఖర్చు అయ్యే సూచనలు అనేవి ఒకటి ఉన్నాయి. అంటే మీ ప్రయత్నాలు ఎప్పుడు కూడా ఇక్కడ ఈ సంవత్సరం అంతా కూడా కొంత ఉన్నత అధికారులు అంగీకరించకపోవచ్చు. ఆర్థిక పరంగా ఖర్చులు బాగా పెరుగుతాయి. అలానే ఈ కాలంలో పొదుపు చేయటం కొంచెం కష్టంగా ఉంటుంది. ఈ రాశి వాళ్ళు ఆరోగ్యపరంగా జాగ్రత్త ఉండాలి. అంటే ప్రవర్తనని మెరుగుపరుచుకోవాల్సిన అవసరం కూడా ఉంది. అంటే ఆర్థిక పరంగా ఖర్చులు ఎందుకు పెరుగుతున్నాయి అంటే, ఒక 30% వృధా ఖర్చులు కావటం, 70% మటుకు మీ ఉన్నతమైన స్థానానికి విదేశాలకు వెళ్ళటం, ఒకటి ఉద్యోగం చేస్తూ వ్యాపారం పెట్టాలని కొన్ని ఆలోచనలు రావటం, అలానే వ్యాపారం చేస్తున్న వ్యక్తులు కుటుంబంలో కొంత ఉద్యోగం చేయని భార్యను ప్రోత్సహించడం, భర్త భార్యను ప్రోత్సహించడం, ఇలా 2 రకాలుగా వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ అనేది బాగా మెరుగుపడే అవకాశం ఉంటుంది. కానీ ఆరోగ్యరీత్యా మటుకు దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళు మటుకు జాగ్రత్త ఉండాలి. ఎందుకంటే వాళ్ళకి కుంభరాశిలో శని యొక్క సంచారం, అందులో గురువు పెద్దగా అనుకూలంగా లేడు. మిశ్రమైన ఫలితాలు అంటే కొంచెం పొదుపుగా పాటించాలి. ఏది పడితే అది వస్తువులు కొనుగోలు చేయకూడదు. ఒకటి ఫ్రీ అంటే ఒకటి కొంటారు కదా, ఒకటి ఫ్రీ, ఒకటి తక్కువ ఖరీదంటే కొనిపడేస్తుంటారు కొంతమంది. అలాంటివి కొనుగోలు చేయకూడదు. అంటే వీళ్ళు ఈ సంవత్సరం చేయాల్సింది ఏమిటి అంటే, షేర్ మార్కెట్, ట్రేడ్ బిజినెస్ కానీ గొప్పలకు ఎక్కువగా పోయి కొన్ని వస్తువులు కొనుగోలు చేయకూడదు. అంటే ఈ సంవత్సరం అంతా కూడా పొదుపు పాటించాలి జీవితంలో. అంటే మనం ఏం చేయాలి, దానివల్ల లాభం కలుగుతుందా లేదా, ఈ సంవత్సరం మన కాలం గురువు బాగాలేదు అంటే మనం చేయాల్సింది ఏంటి అంటే, ఇలా చెప్పడం వల్ల వాళ్ళకి ఏంటంటే సేవ్ చేసిన వాళ్ళం అవుతాం మనం. అంటే డబ్బులు జాగ్రత్తగా ఖర్చు పెట్టుకుంటారు. ఏది కూడా అనవసరంగా డిస్టర్బెన్స్ జరగకుండా ఉంటుంది. కోర్టు సమస్యలు కొద్దిగా వెంటాడే అవకాశాలు ఉంటాయి. అన్నదమ్ముల మధ్యలో చిన్న డిస్ప్యూట్స్ ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. అన్నదమ్ములు లౌకికంగా ఉండాల్సిన అవసరం అనేది ఒకటి ఉంటుంది. అంటే లౌకికంగా ఉండాలి. విద్యార్థులు కూడా ఎక్కువగా శ్రమ చేయాల్సి వస్తుంటుంది. అంటే తొందరగా ఏకాగ్రత కోల్పోతుంటారు. ఏకాగ్రత కోల్పోకుండా ఉండటానికి కూడా కొన్ని పరిహారాలు చేసుకొని ముందుకు వెళ్ళాలి. స్త్రీలకు మటుకు ఆలోచనలు మారుతూ ఉంటాయి. ఏదో రకమైన ఆలోచనలు, మానసికంగా ఒత్తిడి గురి కావటం, ప్రతి పనిలో కూడా కొంత వివాదంగా తోటి స్త్రీలతో వివాదం ఉండటం ఒకటి, ఎవరికి కూడా మద్దతు అందించలేకపోవటం ఒకటి, ఏదైనా పక్కన స్త్రీలు ఉద్యోగాలకు చేస్తున్న ఈర్ష్యా ద్వేషాలు కొంత ఎక్కువ అయ్యే అవకాశాలు ఉంటాయి. నరదృష్టి కూడా బాగా ఎక్కువ ఉండే అవకాశం అనేది వీళ్ళకు ఉంటుంది. కాబట్టి వీళ్ళకి ప్రత్యేకంగా గృహ ఉపకరణ వస్తువులు, అలానే ఇంటిలో కొన్ని ప్రత్యేకమైన వస్తువులు అమర్చుకోవటం ఒకటి, అలాంటి విషయాలు. దీనితో పాటు తల్లి యొక్క ఆరోగ్యం, తండ్రి యొక్క ఆరోగ్యాన్ని కూడా కొంత జాగ్రత్త ఉంచుకోవాలి. అంటే వీళ్ళ ఆరోగ్యంతో పాటు తల్లిదండ్రుల యొక్క ఆరోగ్యం కూడా ఇక్కడ ముఖ్యమే. దాన్ని కూడా చూస్తూ ముందుకు వెళ్ళాలి. అయితే వీళ్ళలో లోపాలు కొన్ని ఉంటాయి. ఆ లోపాలను సవరణ చేసుకొని ముందుకు వెళ్ళాలి. ఉద్యోగస్తుల విషయంలో కానీ, వ్యాపారస్తుల విషయంలో. నూతన వ్యాపారాలు మటుకు ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయకూడదు. ఉన్న వ్యాపారాన్ని చాలా జాగ్రత్తగా కంటిన్యూ చేయాలి. భాగస్వామ్య వ్యాపారం కూడా పనికిరాదు. అంటే శ్రేయ లోపం మెరుగు పెద్ద విద్య, లోపం మెరిగిన వాడే పూర్ణుడవుతాట. అంటే వాళ్ళలో లోపాలను మనం సవరణ చేసుకొని ముందుకు వెళ్ళాలి. దానికి కొన్ని పరిహారాలు చేసుకొని ముందుకు వెళ్ళటం మంచిదమ్మ. ఎలాంటి పరిహారాలు చేసుకుంటే మంచిది గురుగారు? ముఖ్యంగా వాళ్ళు చేయాల్సింది ఏమిటంటే, మన ఇంటిలో బియ్యం ఉంటాయి. ఆ బియ్యాన్ని దంచితే నూకలు అవుతాయి. నూకలు, నల్ల నువ్వులు, పంచదార తీసుకుని ఒక పొట్లం కట్టుకొని వీళ్ళు శనివారం శివాలయం కానీ, ఆంజనేయ స్వామి దేవాలయం కానీ ప్రదర్శన చేయాలి. అంటే ఈ సంవత్సరం అంతా చేయాల్సింది వాళ్ళకి 9 ప్రదర్శనలు చేయాలి.
9 ప్రదక్షిణాలు చేయాలి. చేసిన తర్వాత 12 వారాలు చేయాలి, 12 శనివారాలు చేసి ఆ 9 ప్రదక్షిణాలు చేసిన తర్వాత నువ్వులు, మన పంచదార, చక్కెర, తర్వాత బియ్యము ఒక నల్ల చీమలకి పెట్టేయాలి. ఒక నల్ల చీమలు లేకపోతే ఆ గుళ్ళో వేయాలి. అది శివాలయం కానీ ఆంజనేయ స్వామి కానీ. తల మీద స్నానం చేయకూడదు. అంటే తల మీద స్నానం అంటే చేయకూడదు అని అంటే ఆ రోజున చెయ్యాలి, కానీ సబ్బు కానీ షాంపూ కానీ పెట్టుకోకూడదు. అంటే సబ్బు షాంపూ పెట్టుకోకుండా తల మీద స్నానం చేసి చక్కగా ప్రదర్శన చేయటం చాలా మంచిది. ప్రదర్శన చేయటం వల్ల మళ్ళీ సాయంత్రం పూట తల స్నానం చేయకూడదు. ఉదయం పూట చేయాలి, సాయంత్రం పూట చేయకూడదు. సాయంత్రం నాకేదో బాగలేదు, నేను ఆ గుడికి ప్రదర్శన చేసి వచ్చిన తర్వాత కొంతమంది స్నానం చేస్తుంటారు ఈ నువ్వులు అవి పడేశారని. అంటే మొట్టమొదటగా తల మీద స్నానం చేయాలి, సబ్బు రుద్దుకోకూడదు, శరీరం మీద సబ్బు రుద్దుకోవాలి. మళ్ళీ గుడికి వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ తలస్నానం కానీ చేయకూడదు. అలాగా 9 ప్రదక్షిణాలు 12 వారాలు అంటే 12 × 9 108 సార్లు జరిగినట్టు. ఇలా చేయటం వల్ల వాళ్ళ యొక్క శని యొక్క దోషం పోతుంది. అలానే దత్తాత్రేయ స్వామి పారాయణం కానీ, రాఘవేంద్ర స్వామి యొక్క ఆరాధన కానీ, షిరిడి సాయిబాబా ఆరాధన కానీ, గురువు యొక్క జపం చేసుకోవడం చాలా మంచిది. దీనివల్ల కూడా మీ వీళ్ళకి మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఈ కుంభరాశి వాళ్ళందరికీ కూడా మంచి జరగాలని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదాలు గురుగారు.